మరి ఇట్లా కరెక్ట్ అంటారా ఇండస్ట్రీలో సెకండ్ పెళ్లి చేసుకోవడం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటా? ఇంకా ఇండియా కల్చర్ మొత్తం మారిపోయింది బ్రో. ఇది వరకు ఎట్లా అంటే ఆ ఫారిన్ కల్చర్ మొత్తం తీసుకొచ్చేసారు. ఒకప్పుడు ఆడపిల్ల బయట సాంప్రదాయంగానే కనిపించేది. ఇప్పుడు స్కర్ట్లు వేసుకుని సో మన వీడియోలోనే డైరెక్ట్ చూపించేస్తున్నారు. ఎట్లా అంటే సో ఇలా మాట్లాడకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో అయ్యో పాపం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన సమాజం, మన సంస్కృతి ఎటుపోతుంది, మన సాంప్రదాయాలు ఎటుపోతున్నాయి. మనం ఏంటి ఫారిన్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది చాలా రాంగ్ అనమాట. తెలుగుదనాన్ని కాపాడాలి. సో చాలామంది కూడా మనం పల్లెటూరులో కూడా చూస్తూ ఉంటాం అనమాట. మా అమ్మాయికి ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడదండి అంటారు. అయ్యా అరే వీళ్ళు ఎట్లా అంటే ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఒక గొప్ప అనుకుంటున్నారో తెలియదు, కానీ తెలుగుని కాపాడుకోలేకపోతున్నాం మన ఇంట్లోనే చాలామంది. సెలబ్రిటీస్ పిల్లలు చాలా బాగా తెలుగు మాట్లాడుతుంటారు. మన వాళ్ళు ఇప్పుడు అట్లా ఏదో చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు చాలామంది ఐఫోన్ వాడుతూ ఉంటారు అన్నమాట యూజ్. సో దాని గురించి ఎంత చెప్తాం. రీసెంట్లీ మనం కొన్ని రీల్స్లో చూస్తూ ఉంటాం అనమాట. ఐఫోన్ వాడే వాళ్ళందరూ కూడా మధ్యతరగతికి లేకపోతే చిన్న కుటుంబాల వాళ్ళే వాడుతున్నారు. ఇప్పుడు కేటీఎంలు, బైకులు కానీ ఇవన్నీ కూడా చాలామంది అంటే ఎవరో ఇష్టాలు వాళ్ళు కొనుక్కుంటారు, అట్లా ఉండాలనుకుంటున్నారు. కాకపోతే అది కాదు కావాల్సింది. మన కల్చర్ని మనం కాపాడుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి కూతురు సితారా ఉంది, ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అంత గుడ్ హార్ట్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎంత హెల్ప్ చేస్తుంటారు. సో రామ్ చరణ్ గారు, ఇంకా చిరంజీవి గారు, వాళ్ళందరూ తెలుగులో చక్కగా అనర్గళంగా మాట్లాడుతుంటారు. ఇంకా అల్లు అర్జున్ గారు కూతురు తెలుగులో చక్కగా మాట్లాడతారు. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా ముచ్చడం. ఇంగ్లీష్ మాట్లాడాలి, అది మనకు ఉపయోగం. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అవసరం. ఏ జాబ్ కానీ ఇవ్వండి, అది ఉండాలి. కానీ తెలుగుని బ్రతికించండి అని అంటున్నాను నేను. ఎందుకంటే ఇదేదో ఫ్యాషన్గా అనుకుంటున్నారో ఎలా అనుకుంటున్నారో మనకైతే తెలియట్లేదు. ఇప్పుడు బయట మన హైదరాబాద్లోనే చూస్తున్నాం ఎంతమంది, ఎన్ని చోట్ల అసలు పబ్లిక్గా రెడ్ హ్యాండెడ్గా అమ్మాయిలు ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా ఉంటున్నారు. అసలు ఎక్కడో పల్లెటూరు నుంచి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చి ఇంటి దగ్గర ఎలా ఉంటామో అనేది మర్చిపోయి, ఇంటి దగ్గర మనం ఎలా వచ్చామో అనేది మర్చిపోయి ఇక్కడ పరిచయాల వల్ల చాలామంది చెడిపోతున్నారు అనమాట. చాలామంది ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు. సో ఇవన్నీ మానుకుంటే మంచిది. మళ్ళీ ఇదే కల్చర్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇదే డ్రెస్మెంట్ని అక్కడ వేస్తుంటే అక్కడ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నలుగురు మనల్ని చూస్తున్నారంటే అది మంచిగా చూడాలి, అంతేగాని చెడు చూపుతో, చెడు ఉద్దేశాలతో చూడకూడదు అనమాట. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, మంచిగా ఉండండి, మన సాంప్రదాయాలని కాపాడండి అని ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క అబ్బాయికి నేను ఇదే చెప్తున్నాను బ్రదర్.